తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ చేరుకున్నారు. హెలికాప్టర్లో వరంగల్ నగరంలో వరద పరిస్థితిపై సీఎం ఏరియల్ సర్వే చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి అరుణ్ అలాగే రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ఎలా కొనసాగుతోంది, ఏంటి ప్రస్తుతం అప్డేట్? ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్లో పంట నష్టానికి సంబంధించిన వాటిని పరిశీలించారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే వరంగల్ నగరంకి చేరుకున్నటువంటి సీఎం ఏరియల్ వ్యూలో ఒకసారి వరంగల్ నగరాన్ని చుట్టువేశారు. ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజీల దగ్గర దిగిపోయారు. ఆయన సీఎం ఆర్ట్స్ కాలేజీలో ల్యాండ్ అవ్వగానే ఆయనకు స్థానిక నేతలు అలాగే ప్రజాప్రతినిధులతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఆయనకు ఘనస్వాగతం పలికింది. జరిగినటువంటి నష్టానికి సంబంధించినటువంటి వివరాలు ఆయనకు ముందే చెప్పడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా ఆయనకు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడెక్కడ పరిశీలించాల్సిన విషయం మీద ఏర్పాటు చేసిన నేపథ్యంలో సీఎం మొత్తం 3 చోట్ల పర్యటన చేయబోతున్నారు. వరంగల్, హన్మకొండ నగరంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ని ఎలా ముంపుకు గురయ్యాయి, డ్యామేజ్ గల కారణాలు ఏంటి అని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయన తర్వాత ఉన్నతాధికారులతో సమీక్షించబోతున్నారు. ఇప్పుడు హన్మకొండ నుంచి ఆర్ట్స్ కాలేజ్ నుంచి బయలుదేరినటువంటి సీఎం కాన్వాయ్ బయలుదేరింది. సీఎం కాన్వాయ్ మొదట మనం ఎక్కడైతే ఉన్నామో సమ్మయ్య నగర్ కి వస్తుంది. ఈ సమ్మయ్య నగర్ పరిసర ప్రాంతంలోకి ముంపుకు గురైనటువంటి ఈ ప్రాంతానికి ఈ దారి గుండా ఆర్ట్స్ కాలేజ్ నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్, ఆ తర్వాత కేయూ క్రాస్ రోడ్ గా మనం చూస్తున్నాం. కేయూ క్రాస్ రోడ్ కి వచ్చిన సీఎం ఆ తర్వాత నేరుగా ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ రోడ్కు పోయే రూట్, ఇది బైపాస్ రూట్ అంటారు, అంబేద్కర్ భవన్కి పోయే రూటు. ఆ కేయూ క్రాస్ రోడ్ నుంచి లెఫ్ట్ అంబేద్కర్ భవన్కి పోయే రూట్లో ఈ వైపు సీఎం కాన్వాయ్ రాబోతుంది. సీఎం కాన్వాయ్ రాక సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి సమ్మయ్యనగర్లో ఉన్నటువంటి దాదాపు 10-15 కాలనీలు ఎఫెక్ట్ అయ్యాయి. అలాగే గోపాల్పూర్, దీనికి ఆనుకొని ఉన్నటువంటి గోపాల్పూర్ పరిసర ప్రాంతంలో చెరువు కట్ట తెగిపోవడం వల్ల పెద్ద ఎత్తున వరద ముంపుకు వచ్చినటువంటి కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఇక్కడికే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు బాధను చెప్పేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ స్థానికులతో మాట్లాడడంతో పాటు ఏదన్నా అందరిని ఉద్దేశించి మాట్లాడాలంటే ఆ మాట్లాడే క్రమంలో ఇక్కడ ఒక మైక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్ ఎక్కి ఆ కార్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక సందేశం ఇచ్చేలాగా, ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కలవలేకపోతున్నారు కాబట్టి ఒకరిద్దరితో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఒకవేళ ఉండాల్సి వస్తే ఈ వెహికల్ ద్వారా ఆయన వెహికల్లో మైకులు ఏర్పాటు చేయడం జరిగింది, సౌండ్ బాక్స్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సౌండ్ బాక్స్లు ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే కనుక, అవకాశం ఉంటే కనుక మాట్లాడేలాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కనిపించిన తర్వాత ఇక్కడ నుంచి సీఎం ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ నుంచి సీఎం నేరుగా మళ్ళీ అంబేద్కర్ భవన్ వైపు వెళ్తారు. ఇక్కడ మాట్లాడిన తర్వాత అంబేద్కర్ భవన్ నుంచి ఆ తర్వాత పోలీస్ హెడ్ క్వార్టర్ హన్మకొండ చౌరస్తాకి, హన్మకొండ చౌరస్తా నుంచి కాపువాడకు వెళ్తారు, అలంకార్ జంక్షన్ కాపువాడకు వెళ్తారు. అక్కడ నుంచి భద్రకాళి టెంపుల్లో ఉన్నటువంటి చెరువు మత్తడి పరిసర ప్రాంతాలను పరిశీలిస్తారు. ఆ నుంచి భద్రకాళి టెంపుల్ మీదుగా ఎంజిఎం వెళ్తారు. ఎంజిఎం దగ్గర యూటర్న్ తీసుకొని పోతన నగర్కి వెళ్తారు. పోతన నగర్లో ముంపుకు గురైనటువంటి పరిసర ప్రాంతాలను పరిశీలించి అక్కడ కూడా స్థానికులతో మాట్లాడే అవకాశం ఉంది. అక్కడ మాట్లాడిన తర్వాత సీఎం మళ్ళీ కలెక్టరేట్కి వస్తారు. ఆ కలెక్టరేట్కి వచ్చి కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి జరిగినటువంటి నష్టం ఎంత ఉంది, వ్యవసాయ శాఖకు జరిగినటువంటి నష్టం ఎంత, అలాగే రోడ్లు డ్యామేజ్లు ఎలా అయ్యాయి, మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులని అలాగే దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన అధికారులను, కలెక్టర్లను, పోలీసులను, సిఎండీలను వాళ్ళందరూ కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం సీఎం రాకేకి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం కొద్దిసేపట్లోనే వస్తున్నారు. కాన్వాయ్ మొదలైన నేపథ్యంలో కాన్వాయ్ మరి కొద్దిసేపట్లో ఇక్కడికి రీచ్ అవుతుంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కూడా ఎవరు కూడా ఇటు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సీఎం రీచ్ అవ్వడానికి మరికొద్ది సేపట్లోనే కాన్వాయ్ ఈ దారి గుండా కాన్వాయ్ వచ్చే అవకాశం ఉంది. ఆ కాన్వాయ్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, లైన్ క్లియర్ చేస్తున్నారు. ఇప్పటికీ ఆ కాన్వాయ్ పోలీస్ హెడ్ క్వార్టర్ కూడా దాటిపోయింది. 10 నిమిషాల్లోనే ఇక్కడికి రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే వెహికల్ నుంచి సీఎం మాట్లాడడం కోసం స్పీకర్లు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడగలిగితే కనుక స్పీకర్లు కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ సమ్మయ్యనగర్ తో పాటుగా మిగిలినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా అందరినీ ఇక్కడే తీసుకురావడం జరిగింది. అంబేద్కర్ భవన్ కి సంబంధించినటువంటి వాళ్ళని ముంపు ప్రాంతంకి ఇక్కడ దాదాపు 50 కాలనీలు ఎఫెక్ట్ అయినాయి. అందులో భాగంగా వాళ్ళందరినీ కూడా కొంతమందిని ఇక్కడికే తీసుకొచ్చి సీఎం ఏమి భరోసా ఇవ్వబోతున్నారు అనేది ఒక ఆలోచనతో, ఆయన ఏమి ఇవ్వబోతున్నారనే ఒక ఉత్కంఠతో మాత్రం సామాన్యులు ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. 10-15 నిమిషాల్లో ఆయన రోడ్ పర్యటన